భారతదేశంలో ఏం జరగకూడదో అదే జరుగుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మెజారిటీగా ఉన్న హిందువుల జనాభా క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో ముస్లిం, ఇతర మైనార్టీ మతస్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి స్పష్టం చేసింది. దేశంలో 1950 నాటికి 84.68% ఉన్న హిందువులు 2015 నాటికి 78.06% తగ్గినట్లు సదరు నివేదిక తేటతెల్లం చేసింది. అంటే ఈ కాలానికి 7.82% క్షీణించిందని తెలుస్తోంది. ఇక అదే సమయంలో ముస్లింలు ఏకంగా 43.15% మేర పెరిగారని పేర్కొంది. 9.84% నుంచి 14.09%కి చేరుకుంది. అలాగే ఇదే కాలానికి క్రిస్టియన్ల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తోంది. 1950 నుంచి 2015 మధ్య క్రిస్టియన్లు 2.24% నుంచి 2.36%కి, సిక్కులు 1.24% నుంచి 1.84%కి పెరిగారు. అయితే జైనులు, పార్సీల శాతం తగ్గిందని తెలిపింది. పార్సీలు 1950లో 0.03%గా ఉన్న వీరు 2015 నాటికి 0.004%కి, అంటే ఏకంగా 85% మేర తగ్గినట్లు సదరు నివేదికలో వెల్లడైంది. విధానపరమైన చర్యలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక ప్రక్రియల ఫలితంగా ఈ మార్పులు సంతరించుకున్నట్టు పీఎం ఆర్థిక సలహా మండలి నివేదిక తెలిపింది. షామికా రవి నేతృత్వంలోని ఈ సలహా మండలి మొత్తం 167 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి ఈ మేరకు నివేదికను రూపొందించింది. అయితే ఈ నివేదికలో వెల్లడైన కీలకమైన విషయం ఏంటంటే, భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో మెజారిటీ మతపరమైన జనాభా పెరుగుతుండగా మన దేశంలో మాత్రం మెజారిటీ వర్గానికి సంబంధించిన జనాభా తగ్గుముఖం పడుతోంది. ఆయా దేశాల్లో మైనారిటీ మతస్థుల సంఖ్య దారుణంగా పడిపోయినట్లు వెల్లడైంది. మాల్దీవులు మినహా అన్ని ముస్లిం మెజారిటీ దేశాల్లో మతపరమైన వర్గం వాటాలో పెరుగుదల నమోదు చేసుకున్నాయి. భారత ఉపఖండంలో అత్యధికంగా బంగ్లాదేశ్లోనే మెజారిటీ వర్గం 18% నమోదైంది. పాక్లో మెజారిటీ వర్గం హనాఫీ ముస్లింల వాటా 3.75%కి పెరిగితే మొత్తంగా వారి జనాభాలో ముస్లింల వాటా 10%కి పెరుగుదల ఉంది. గత 60 ఏళ్లలో 35 అధికాదాయ దేశాల్లో మెజారిటీ మతస్థుల వాటా సగటున 29% క్షీణించినట్లు తెలిపింది. అయితే భారత్లో హిందూ జనాభా తగ్గడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది పూర్తిగా స్వయంకృత అపరాధం అని, ఇది కాంగ్రెస్ కుట్రలో భాగమే అని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత సంజయ్ గాంధీ అనే దుర్మార్గుడు తోడైండు. వీళ్ళు ఒక పెద్ద కుట్ర, ఇది ఇంటర్నేషనల్ కుట్ర, ఇది మామూలు మీరు ఇండియాలో భారతదేశ కుట్ర అనుకున్నాడు. అంటే ప్రపంచంలో హిందూ జాతి నశించాలనే కుట్రతోని మొదలుపెట్టిన ఆట ఇది. అప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒక పైకి తీసుకొచ్చారు. ఓన్లీ హిందువులకు మరీ దారుణం ఏంటంటే, సంజయ్ గాంధీ అనే దుర్మార్గుడు పెళ్లి కానులు కూడా బలవంతం టార్గెట్ పెట్టి హాస్పిటల్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్లో డాక్టర్లందరూ టార్గెట్స్ పెట్టారు, హిందువులను మాత్రమే చేయాలా. వాడు పెళ్ళి అయిందా, పెళ్లి కాలేదా, ముసలోడా, పిల్లోడా ఏం లేదుగా. కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఇచ్చారు కొడుకులు. మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వచ్చిందే గుణపాలు, గుండెలల్లా హిందువుల గుండెల. మతం మార్చుకుని ఇంకా అధికారికంగా హిందువులుగా కొనసాగుతున్న వారిని లెక్కిస్తే హిందువుల సంఖ్య మరింత తక్కువగా ఉంటుందని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సహ కార్యదర్శి రావినూతుల శశిధర్ అన్నారు. వాస్తవంగా ఇంకా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు సర్టిఫికేట్లో హిందువులకు కొనసాగుతున్నటువంటి వాళ్ళను మనం పరిగణలోకి తీసుకుంటే ఇంకా జనాభా హిందువులది ఇంకా తగ్గుదల శాతం నమోదవుతుంది. హిందువులను మైనార్టీలుగా మార్చే కుట్ర జరుగుతుందని, అందుకు పరిష్కారం ఒకే దేశం ఒకే చట్టం అమల్లోకి తీసుకురావాలని బీజేపీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి అన్నారు. ప్రభుత్వాలు ఏం చేసినాయంటే మైనార్టీలను ఓటు బ్యాంక్గా వాడుకొని వాళ్ళని మెజార్టీకి తీసుకొచ్చేసి ఓటు బ్యాంక్గా వాడుకుంటారు తప్పితే ఇక్కడ హిందువులు రేపు మైనార్టీల పడే ప్రమాదం ఉన్నదని ఎవరు గ్రహిస్తలేరు. అందుకోసమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు బీజేపీ ఒక్కటే ఆలోచిస్తున్నది, దేశంలో ఒకే దేశం ఒకే చట్టం ఉండాలా, ఈ హిందూ దేశము అఖండ హిందూ దేశంగా మారాలా. ఏదేమైనా భారత్లో హిందూ జనాభా తగ్గుదల మంచి పరిణామం కాదని, ఇది జాతీయ భద్రతకు సవాలనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.